హాయ్ హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను అనమాట. సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోలేనిది నా వీడియో ప్రాసెస్లో నేను పూర్తి వివరం అంతా చూపించానండి. ఫస్ట్ కిలో చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని దీన్ని బాగా ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసేసి బాగా కలిపి పెట్టుకున్నానండి. నిమ్మకాయ అరదబ్బ పిండేసి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. సరిపడిన నూనె వేసుకున్నానండి. మనకి బిర్యానీకి సంబంధించిన మసాలన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మనకి మసాలా వేగాయండి. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. బాగా వేగనివ్వాలన్నమాట. నెక్స్ట్ 2 గుప్పిళ్ళు వరకు మనకి పుదీనా కొత్తిమీర తీసుకున్నాను. అది కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా వేస్తున్నాను. పుదీనా ఒక గట్టిగా పిడికాడు ప్లస్ కొత్తిమీర కూడా ఒక పిడికాడు అన్నమాట. సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి బిర్యానీని అయితే. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయ వేగడం కోసం. ఉల్లిపాయ బాగా వేగుతుందండి. ఈలోపు ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఫ్రెష్ అల్లం పేస్ట్ అందులో వేసాను చికెన్లో. దీంట్లో కూడా వేసుకుంటే దాంట్లో కొంచెమే వేసాను, జస్ట్ హాఫ్ స్పూను. దీంట్లో ఫుల్గా 1 స్పూన్ వేసేసానండి. బాగా కలుపుకొని వేగనిద్దాము. ఇప్పుడు మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి. చికెన్ కూడా వేసేసాను. ఇప్పుడు మీరు చికెన్లో ఎంత కారం వేస్తారో చూసుకొని ఇప్పుడు మీకు ఏం కావాలి కారం వేసుకోండి. సాల్ట్ కూడా తక్కువగా ఉంటే వేసుకోండి. నేనైతే ఇప్పుడు కారం మాత్రమే వేస్తాను. సాల్ట్ నాకు ఆల్రెడీ చికెన్లో ఉంది, మళ్ళీ ఉల్లిపాయలలో కూడా వేసాను. నేను దాన్ని చూసుకొని వేసుకుంటాను. కారం వేస్తున్నానండి. కారం అయితే కొంచెం తక్కువనే వేసి మ్యాగ్నేట్ చేశాను. ఇప్పుడు 1.5 స్పూన్ వేస్తాను. కారం వేసాక నెక్స్ట్ పెరుగు కూడా వేసుకోండి. పెరుగు ఒక 2 స్పూన్లు వేసినానండి నేను. స్పూన్లు పెరుగు వేసాను. ఇప్పుడు మనము మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి చికెన్ని. ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి మన చికెన్ ఎలా అయిందో ఏంటి చూద్దాము. చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఏమైనా మసాలా కావాలంటే వేసుకోండి. నేనైతే కొంచెం అంత గరం మసాలా వేస్తాను, ప్లస్ ధనియాలు జీలకర్ర పొడి కొంచెం అంతా ఇంట్లో పట్టుకునేదానండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అండి. ఇది మన ఎవరెస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటానండి నేను చికెన్ మసాలా. ఇప్పుడు బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత నేను టమాటాలను పెద్ద సైజు టమాటాలను ఒక 2 తీసుకున్నానండి. వాటిని కూడా వేసేసి బాగా కలిపేస్తాను మసాలాతో పాటు. టమాటా వేసుకోవాలన్నమాట. సింపుల్గా చాలా బాగుంటుందండి. టమాటా చాలామంది వేయరు. వేసుకొని ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాపర్గా కలిపేసి మనము మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసాను. ఇప్పుడు బాగా మగ్గాక ఒక 5 మినిట్స్ ఆగాక రైస్ వేద్దాము. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చెక్ చేద్దాం మనము. ఇప్పుడు టమాటా నుంచి వచ్చిన నీళ్ళు కూడా వేసుకుందాము. అలాగే మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి 1.5 గ్లాస్ లెక్కన రైస్ తీసుకున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, దానికి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. అట్లాగే నేను 3 గ్లాస్ వేసాను అనమాట. 3 గ్లాస్కి 3 గ్లాసెస్ ప్లస్ 3 హాఫ్స్ 4.5 వేస్తున్నానండి. వాటర్ వేసేసాక ఇప్పుడు మనము ఉప్పు అది చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిపోయిన పుదీనా అది ఉంది కదండి, అది కూడా కొంచెం వేసేసుకొని బాగా మసలనివ్వాలి. మసలాక రైస్ వేసుకుందామండి. మూత పెట్టేస్తున్నాను. మసిలిందనుకో రైస్ వేసేస్తాను. ఇప్పుడు బాగా మసులుతూ ఉందండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. బాస్మతి రైస్ నేను నానబెట్టి పెట్టాను అనమాట. ఇది కూడా వేసేస్తున్నాను.
మీకు ఈ మూమెంట్లో ఏమైనా కారాలు తక్కువగా ఉంటే ముందే నీళ్ళు మసలకు ముందే వేసేసుకోండి. నేనైతే అన్నీ కరెక్ట్గా చెక్ చేశాను. కొంచెం మైల్డ్గానే చేసుకుంటున్నానండి, పిల్లలు కూడా ఉన్నారు కదా, తినరు మళ్ళీ. ఇప్పుడు అన్నీ చెక్ చేశానండి, మూత పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెడతాను, మిగిలిన 10 మినిట్స్ మాత్రం పూర్తి సిమ్లో పెట్టి ఉడికిస్తానండి. అయ్యాక 5 మినిట్స్ అయ్యాక చూపిస్తాను నేను మీకు ఎలా అయిందనేది. 5 మినిట్స్ అయిపోయింది, మూత చెక్ చేద్దాము. మనం రైస్ చూడండి ఇలా అయిపోయిందనమాట. నేను కొంచెం తక్కువగానే కారం వేసుకున్నానండి, పిల్లలు కూడా ఉన్నారు కదా అందుకోసం అనేసి. ఇప్పుడు ఈ ఫ్లేమ్లో ఉన్నప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకొని పెంకు పెట్టేసి పెంకు మీద కూడా పెట్టుకోవచ్చు, లేదంటే అలాగ కూడా వదిలేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను, పూర్తి సిమ్లో పెట్టేసి బాగా దమ్మయ్యే వరకు ఉంచేస్తానండి. ఆ తర్వాత చూపిస్తాను మీకు ఎలా అయింది ఏంటనేది. అయిపోయిందండి, మూత తీసి చెక్ చేద్దాము మన బిర్యానీ ఎలా రెడీ అయిపోయింది ఏంటనేది చూద్దామండి. చూడండి ఎంత బాగా మన బిర్యానీ బాగా ఇదైపోయింది, పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ. ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముక్కలు కూడా మనకి మెత్తగా ఇదైపోతాయి అన్నమాట. చూడండి నేను ఊరికి ఇట్లా అనగానే ఇదైపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.